హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ ప్రశ్నను ఒకసారి చూడండి. ఉద్దీపన లేకుండా కూడా ప్రతిస్పందన రాబట్టవచ్చు అని వాదించిన అభ్యసన సిద్ధాంతకర్త ఎవరు? పావ్లోవ్, థారండైక్, స్కిన్నర్, కోహెలర్. ఈ ప్రశ్న అప్లికేషన్ ఓరియంటెడ్ యాంగిల్లో అడిగినటువంటి ప్రశ్న. ఉద్దీపన, ప్రతిస్పందన అనే రెండు పదాలు మనము తరచుగా పావ్లోవ్ సిద్ధాంతంలో వింటూ ఉంటాము. పావ్లోవ్ చేసినటువంటి కుక్క ప్రయోగంలో, థారండైక్ చేసినటువంటి పిల్లి ప్రయోగంలో కూడా మనం వింటాము. స్కిన్నర్ ప్రయోగంలో కూడా ఈ రెండు మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి. కోహెలర్ ప్రయోగం ఏదైతే ఉందో, చింపాంజీ మీద చేసినటువంటి ప్రయోగం, ఆ ప్రయోగంలో మనము ప్రత్యక్షంగా ఈ మాటలు వినకపోయినా పరోక్షంగా మనం ఈ మాటల్ని తరచుగా ఆ సిద్ధాంతంలో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఒక రకంగా ఇక్కడ కోహెలర్ అనేటువంటి శాస్త్రవేత్తను మనం ఎలిమినేట్ చేస్తే మూడు ఆప్షన్స్ ఇంకా మిగిలే ఉంటాయి మనకు. మరి ఎవరు చెప్పారు ఉద్దీపన లేకుండా కూడా ప్రతిస్పందన రాబట్టొచ్చు అని? ఇది $1 మిలియన్ ప్రశ్న. వాస్తవంగా ఉద్దీపన, ప్రతిస్పందన అనే రెండు పదాలని ఎక్కువగా వాడింది నిబంధన సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు. కొద్దిగా అభ్యసన సిద్ధాంతాల పట్ల కాస్తో కూస్తో అవగాహన ఉంటే మీకు ఈ విషయం గురించి ఈజీగానే మీరు పసిగట్టవచ్చు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే మనం ఎలా ఫేస్ చేయాలి అంటే, చూడండి, సబ్జెక్ట్ని చదవడం ఒకటి, సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం ఒకటి, దాన్ని తరగతి గదికి ఏ విధంగా అనుప్రయుక్తం చేయాలి అని ఆలోచించడం ఒకటి. దీనికి అన్నిటిని కలిపేసి మనం చదివినటువంటి విషయాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది ఇంకోటి. కాబట్టి మనము ఎంత చదివాము అనేది ఎంత ముఖ్యమో, ఆ చదివినటువంటి విషయాన్ని సమీక్షించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికి అనుగుణంగానే మనము ఎస్పీ ఎడ్యుట్యూబ్లో టెస్ట్ సిరీస్ని లాంచ్ చేస్తున్నాము యాప్లో. మీకు అందరికీ తెలుసు, మెథడాలజీ టెస్ట్ సిరీస్ ఇప్పటికే లాంచ్ అయిపోయింది. చాలామంది అభ్యర్థులు దానివల్ల ఉపయోగం పొందుతున్నారు. ఈరోజు మనము చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి టెస్ట్ సిరీస్ని కూడా లాంచ్ చేస్తున్నాము. ఇప్పటికే 12 నుంచి 15 టెస్టులు అప్లోడ్ అయిపోయాయి. అలా వారానికి 4-5 టెస్టులు అప్లోడ్ చేస్తూ మనము 50 నుంచి 70 టెస్ట్ని అప్లోడ్ చేయాలి, అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకురావాలి అని సంకల్పించడం జరిగింది. కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ని మీరు యాప్లోకి వెళ్ళేసి ఒకసారి చూడండి. ఇట్లాంటి బోలెడని ప్రశ్నలు అక్కడ మీరు చూస్తూ ఉంటారు. దాంతోపాటుగా ఈ ప్రశ్నలకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము వీలుని బట్టి. కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ని ఒకసారి లాంచ్ అయింది కాబట్టి ఒకసారి చూడండి. దాంట్లో ఉన్నటువంటి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, టెట్లో మనం ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాము, టీఆర్టీకి ఏ విధంగా ఉపయోగించుకుంటాం అనేది మీకు అక్కడ తెలిసిపోతుంది. సో ఇప్పుడు ప్రశ్న విషయానికి వస్తే, ఉద్దీపన లేకుండా కూడా ప్రతిస్పందన రాబట్టొచ్చు అని తెలిపిన శాస్త్రవేత్త స్కిన్నర్ అండి. పావ్లోవ్ ఉద్దీపన, ప్రతిస్పందన మధ్య సంబంధాన్ని స్థాపించి నిబంధనాన్ని జరిపి అభ్యసనం జరుగుతుంది అని చెప్పాడు. నేను ఇంకా లోతులోకి వెళ్ళదలుచుకోలేదు, చాలా పెద్దగా అయిపోతుంది వీడియో. మరి ఇక్కడ పావ్లోవ్ ఏం చేశాడంటే ఉద్దీపనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడండి. ఉద్దీపనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఉద్దీపన అంటే ఏంటి? మీలో ప్రవర్తనాపరమైన మార్పుకి కారణభూతమైనటువంటి బాహ్య అంతరకారణం ఏదైనా సరే, అంతరకారకం ఏదైనా సరే ఉద్దీపన్నే. కుక్క లాలజలం స్రవించడం అనేది దాని యొక్క ప్రవర్తన. ఆ ప్రవర్తన రాబట్టడానికి మనం ఏ కారకం ఉపయోగపడింది? ఆ ప్రవర్తన రావడానికి ఆహారం అనేటటువంటి ఒక కారకం ఉపయోగపడింది. కాబట్టి ఆహారం అనేది ఇక్కడ ఉద్దీపనగా పనిచేస్తుంది. ఉద్దీపన అంటాం మనం. ఆహారం అంటే అది ఏదైనా కావచ్చు, మాంసం ముక్క కావచ్చు, బిస్కెట్ ముక్క కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకే స్టిములస్కి అంటే ఉద్దీపనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు కాబట్టి నేను ఎస్ టైప్ సిద్ధాంతం అంటామని మీకు అందరికీ తెలుసు. స్కిన్నర్ ఏం చేశాడంటే దీనికి అనుసంధానంగా ఉద్దీపన, ప్రతిస్పందన మధ్య సంబంధాన్ని స్థాపించడం ద్వారా మాత్రమే అభ్యసనం జరగదు, ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధాన్ని స్థాపించడం ద్వారా కూడా అభ్యసనాన్ని జరపొచ్చు అని వాదించాడు. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. అభ్యర్థులు ఏ సిద్ధాంతానికి ఆ సిద్ధాంతానికి విడివిడిగా చదివితే మీకు ఒక స్థూలమైన అవగాహన అనేది రాదు. చాలా తప్పులు చేస్తారు. ప్రతి సిద్ధాంతాన్ని ఇంకో సిద్ధాంతంతో అనుసంధానం చేస్తూ చదివితేనే అభ్యసన సిద్ధాంతాలు సరిగా అర్థమవుతాయి. ముఖ్యంగా ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతం చాలా గురి చేస్తుంది, మీకు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు? అది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇటు థారండైక్ ప్రతిపాదించినటువంటి ఫలిత నియమం, ఫలిత నియమం, యత్నదోష సిద్ధాంతంతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటుంది.
సో ఇప్పుడు ఒక్కసారి నేను ఎక్స్క్యూజ్ మీ సూక్ష్మంగా కార్యసాధక నిబంధన సిద్ధాంతం యొక్క మౌలిక భావాలను వివరించడానికి ప్రయత్నం చేస్తా ఈ ప్రశ్నకు అనుసంధానంగా. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని బిఎఫ్ స్కిన్నర్ అనేటువంటి అమెరికా శాస్త్రవేత్త ప్రతిపాదించాడు, మీకు అందరికీ తెలుసు. ఇతడు రష్యన్ శాస్త్రవేత్త అయినటువంటి ఇవాన్ పావ్లోవ్ ప్రతిపాదించినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంతో ప్రేరణ పొంది ఈ సిద్ధాంతాన్ని రూపకల్పన చేశాడు. అయితే దానికి విరుద్ధంగా, శాస్త్రీయ నిబంధనానికి విరుద్ధంగా కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలు చేశాడు. ఇవాన్ పావ్లోవ్తో ఇతడు విభేదిస్తూ కొన్ని నూతన ప్రతిపాదనలు ప్రతిపాదించాడు. ఏంటి ఆ ప్రతిపాదనలు ఒకసారి చూద్దాం. శాస్త్రీయ నిబంధనం, క్లాసికల్ కండిషనింగ్ అంటే పావ్లోవ్ ప్రతిపాదించింది ఏం చెప్తుంది? ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఉద్దీపనకి ప్రతిస్పందనకి మధ్య సంబంధాన్ని స్థాపించి మనం అభ్యసనాన్ని జరిగేటట్లు చేస్తాం. ఇక్కడ ఉద్దీపనకు చాలా పెద్దపీట వేశాడు ఎవరు? పావ్లోవ్. అందుకే దీన్ని ఎస్ టైప్ సిద్ధాంతం, ఎస్ అంటే స్టిములస్ టైప్ సిద్ధాంతం అని పిలిచాం. అయితే ఇక్కడ పావ్లోవ్కు విరుద్ధంగా స్కిన్నర్ ఏం చేశాడంటే ప్రతిస్పందనకి ప్రతిఫలానికి మధ్య సంబంధాన్ని స్థాపించడం ద్వారా కూడా అభ్యసనం జరుగుతుంది అని చెప్పాడు. ఇతడు రెస్పాన్స్కి, ప్రతిస్పందనకి పెద్దపీట వేశాడు కాబట్టి దీని ఆర్ టైప్ సిద్ధాంతం అంటాం. ఏంటి అసలు ప్రతిస్పందనకు అంటే ఏంటి, ప్రతిఫలం అంటే ఏంటి? ఉద్దీపనకి జవాబే ప్రతిస్పందన, అవునా? ఉద్దీపనకు జవాబు ప్రతిస్పందన. ఆహారం చూపించాం, లాలాజలం స్రవించింది. ఉద్దీపనకు బదులు సమాధానం చెప్పడమే, ఉద్దీపనకు జీవి చెప్పే సమాధానం, బదులు చెప్పే సమాధానమే ప్రతిస్పందన, అవునా? మరి ప్రతిఫలం అంటే ఏంటి? ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి, పదాలు కన్ఫ్యూజ్ చేస్తాయి మీకు. మరి ప్రతిఫలం అంటే ఏంటి ఇక్కడ చూడండి నెక్స్ట్ స్లైడ్లో. ప్రవర్తన అంటే ఏంటండి? ప్రవర్తన అంటే ఏంటి? ప్రతిస్పందనల యొక్క సాకల్యం, ప్రతిస్పందనల యొక్క మొత్తాన్ని మనం ప్రవర్తన అంటాం, అవునా? అంటే నువ్వు ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా ప్రతిస్పందిస్తూ ఉంటావు. ఆ ప్రతిస్పందనలన్నింటినీ మొత్తంగా అధ్యయనం చేసి చూస్తే దానిని నీ ప్రవర్తన అని పిలుస్తాం, అవునా? ప్రతిస్పందనల సమాహారమే ప్రవర్తన, అవునా? అయితే ఇక్కడ ప్రతిఫలం అంటే ఏంటి అంటే నువ్వు ప్రతిసారి ప్రతి సందర్భంలో ఏదో ఒక రకమైనటువంటి ప్రతిస్పందనను చూపుతున్న సందర్భంలో ఆ ప్రతిస్పందనకు అనుగుణంగా ప్రతిఫలం దొరుకుతుంది నీకు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు తరగతి గదిలో టీచర్ క్లాస్ చెప్తూ ఉంటే పక్కా విద్యార్థితో మాట్లాడుతున్నాడు. టీచర్కు కోపం వచ్చి పోయి ఒక ముట్కాయ వేశాడు. ముట్కాయ వేయగానే ఇక్కడ ప్రతిస్పందన వ్యక్తపరచడం ద్వారా వాడికి ప్రతిఫలం దొరికింది, అవునా? అంటే దీనివల్ల ఏం జరిగింది వాడికి అంటే, ఓహో, ఈ రకమైన ప్రతిస్పందనను వ్యక్తపరిస్తే నాకు ఈ రకమైన ప్రతిఫలం దొరుకుతుంది. చూడండి, కాన్సిక్వెన్సెస్ అంటాం దీన్ని, పర్యవసనాలు, పరిణామాలు. ప్రతి ప్రతిస్పందనకు ఒక పర్యవసనం అనేది ఖచ్చితంగా ఉంటుంది, ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది, అవునా? ఆ ప్రతిస్పందన లేదా ఆ పరిణామం, ఆ పర్యవసానం ఆధారంగా చేసుకొని ఆ ప్రతిస్పందనను అంటే ప్రవర్తనను నిలుపుకోవాలా వదులుకోవాలా అని జీవి నిర్ణయించుకుంటుంది. ఇది కార్యసాధక నిబంధన సిద్ధాంతం యొక్క మూల సూత్రం. ఇప్పుడు ఇక్కడ ఈ విద్యార్థి ఏం చేశాడు? ముట్టిగా వేయగానే అయ్యో తప్పు, ఇది ఇలా తరగతి టీచర్ క్లాస్ చెప్పేటప్పుడు మాట్లాడడం తప్పు, ఈ రకమైన ప్రవర్తన తప్పు, కాబట్టి ఈ ప్రవర్తనను వదిలించుకోవాలి. ఈ భావన వాడికి ఎట్లా వచ్చింది? అక్కడ ప్రతిఫలం దొరికింది కదా, మొట్టికాయ వేశాడు కదా టీచర్, పనిష్మెంట్ దొరికింది కదా, తద్వారా ఆ అవాంఛిత ప్రవర్తనను వదిలించుకున్నాడు. దీనికి ఇంకో రకంగా ఉదాహరణ కూడా చెప్పొచ్చు మనం. తరగతి గదిలో టీచర్ ప్రశ్న వేయగానే టపీ మరొక విద్యార్థి సమాధానం చెప్పేశాడు టక్కుమని. చెప్పగానే టీచర్ సంబరపడిపోయి తన చేతిలో ఉన్నటువంటి ఏదో ఒక గిఫ్ట్, ఒక పెన్ తీసేసి గిఫ్ట్ ఇచ్చేశాడు. అక్కడ ప్రతిస్పందనను వ్యక్తపరిస్తే పిల్లాడికి బహుమతి దొరికింది, అవునా? అందుకే ప్రతి ప్రతిస్పందన లేదా ప్రతి ప్రవర్తనకు ఒక పర్యవసనం ఉంటుంది. ఆ పర్యవసనం ఆధారంగా చేసుకుని ఆ ప్రవర్తన నిలుపుకోవాలా, విలుప్తీకరణం చేసుకోవాలా అని జీవి నిర్ణయించుకుంటుంది, అవునా? కాబట్టి
ఇక్కడ ప్రతిఫలానికి పెద్దపీట వేశాడు కాబట్టే దీన్ని మనము ఆర్ టైప్ థియరీ అని పిలుస్తున్నాం, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని. నువ్వు వ్యక్తపరిచేటటువంటి ప్రవర్తన లేదా ప్రతిస్పందన అనేది దాన్ని పరిణామాలు బట్టి నువ్వు వ్యక్తపరుస్తావు. ఆ ప్రతిస్పందనను వ్యక్తపరచడం ద్వారా కలిగేటటువంటి పరిణామాల ఆధారంగానే ఆ ప్రతిస్పందనను బలోపేతం చేసుకుంటావు లేదా బలహీనం చేసుకుంటావు. దీన్నే మనము కార్యసాధక ప్రవర్తన అని పిలిచాడు, ఆపరెంట్ బిహేవియర్ అని పిలిచాడు. ఇది ఫలిత నియమం అనేటటువంటి థారండేక్ సిద్ధాంతానికి అనుసంధానంగా ఉంటుంది. ఫలిత నియమం ఏం చెప్తుంది అంటే మనము అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటటువంటి ప్రవర్తనను నిలుపుకుంటాము, ప్రతికూల ఫలితాలు ఇచ్చేటటువంటి ప్రవర్తనను వదిలించుకుంటాము అని ఫలిత నియమం చెప్తుంది. అవునా? కాబట్టి కార్యసాధక నిబంధన సిద్ధాంతం చెప్పినట్లనే ఫలిత నియమం చెప్పింది కదా, లా ఆఫ్ ఎఫెక్ట్. ఈ ఫలిత నియమాన్ని మనము థారండైక్ ప్రతిపాదించినటువంటి యత్న దోష అభ్యసన సిద్ధాంతంలో ఒక అంశంగా చర్చిస్తాం. దాంట్లో 3 అభ్యసన నియమాలు ఉంటాయి, అక్కడ థారండైక్ సిద్ధాంతంలో మాట్లాడతాం. ఆ ఫలిత నియమాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందా మీకు? ప్రతి ప్రవర్తనకు ఒక పరిణామం అని ఉంటుంది, ప్రతి ప్రతిస్పందనకు అనుగుణంగా ఒక పర్యవసానం అనేది ఉంటుంది. దాని ఆధారంగానే ఆ ప్రతిస్పందనను లేదా ఆ ప్రవర్తనను నిలుపుకోవాలా వదులుకోవాలా అనేది జీవి నిర్ణయించుకుంటుంది. ఇది కార్యసాధక నిబంధన సిద్ధాంతం యొక్క పునాది. ఇది అర్థం కాకపోతే నీకు ఏది అర్థం కాదు. ఓకే, చూడండి ఇక్కడ ప్రతిస్పందనలు రెస్పాన్సెస్ని 2 రకాల రెస్పాన్సెస్ ఉంటాయని చెప్పాడు ఎవరు? స్కిన్నర్. అంతే కదా, కార్యసాధక నిబంధన ప్రతిపాదించింది స్కిన్నరే కదమ్మా. ఎస్, అవి ఏంటి 2 రకాల ప్రతిస్పందనలు అంటే, ఒకటి ఎలిసిటెడ్ రెస్పాన్సెస్, ఎమిటెడ్ రెస్పాన్సెస్. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఎలిసిటెడ్ రెస్పాన్సెస్, ఎమిటెడ్ రెస్పాన్సెస్ అంటే నిబంధిత ప్రతిస్పందనలు, నిర్నిబంధిత ప్రతిస్పందనలు అనొచ్చు మరో రకంగా. ఇంకో రకమైన తెలుగు తర్జుమాలో దీన్ని రాబట్టబడిన ప్రతిస్పందనలు, వ్యక్తపరచబడే ప్రతిస్పందనలు అని కూడా పిలుస్తాం. ఏంటిది ఎలిసిటెడ్ రెస్పాన్సెస్, ఎమిటెడ్ రెస్పాన్సెస్ అంటే? ఉదాహరణకి ఇవాన్ పావ్లో కుక్క ప్రయోగం మీకు అందరికి తెలుసు కదా. అక్కడ ఏం జరిగింది? ఉద్దీపనకు అనుగుణంగా ప్రతిస్పందన వచ్చింది. అంటే ఆహారం నీ ముందు కనిపిస్తూ ఉంది, పునర్బలనానికి సంబంధించిన అంశం నీ ముందు కనిపిస్తూ ఉంది, దాని ఆధారంగాను ప్రతిస్పందనను వెలిబుచ్చావు. అవునా? అదొక రకమైన ప్రతిస్పందన. అయితే ఎమిటెడ్ రెస్పాన్సెస్, వ్యక్తపరచబడే ప్రతిస్పందనలు. వ్యక్తపరచబడే ప్రతిస్పందనలు అంటే ఏంటివి? స్కిన్నర్ ప్రయోగం ఏదైతే ఉందో మీకు అందరికి తెలుసు. స్కిన్నర్ దేని మీద ప్రయోగం చేశాడు? ఎలుక మీద ప్రయోగం చేశాడు. ఆకలితో ఉన్నటువంటి ఎలుక. ఎటువంటి ఎలుక? ఆకలితో ఉన్నటువంటి ఎలుకని ఒక బోనులో బంధించాడు. అదేం చేసింది? ఆకలితో ఉంది కాబట్టి బయటికి వెళ్ళాలని ప్రయత్నంలో రకరకాల ప్రయత్నాలు చేసింది. చేస్తూ అనుకోకుండా యథాలాపంగా అక్కడ ఉన్నటువంటి ఒక బటన్ నొక్కేసింది. ఆ బటన్ని ఏ విధంగా అయితే నొక్కిందో వెంటనే దానికి ఒక ఆహారపు గుళిక, ఫుడ్ పెల్లెట్ అందించడం జరిగింది. ముందే ఆహారాన్ని చూయించారా ఎలుకకు? లేదు, చూయించలేదు. స్కిన్నర్ ప్రయోగంలో మనం ముందే ఆహారాన్ని చూయించాం. అవునా? అక్కడ మీట నొక్కడం అనేటటువంటి ప్రతిస్పందనకు అనుగుణంగా ఎటువంటి ప్రతిఫలం దానికి దొరికింది? ఆహారపు గుళిక అనే ప్రతిఫలం దొరికింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఎలుక మీట నొక్కడం అనే ప్రతిస్పందనని నిలుపుకుంటుంది. ఎందుకు? మంచి ప్రతిఫలం దానికి దొరుకుతుంది కదా. మంచి ప్రతిఫలం దానికి దొరుకుతుంది కాబట్టి ఆ ప్రవర్తనది నిలుపుకుంటుంది. ఇక నేరుగా మీట నొక్కడం ద్వారా ఆహారం పొందొచ్చు అన్నటువంటి ఒక అవగాహనకు అది వచ్చేస్తుంది. ఇలా అంటే ఉద్దీపన ఇక్కడ లేదు, ఉద్దీపన లేకుండా కూడా ప్రతిస్పందన వ్యక్తపరచబడ్డది. అందుకే దీన్ని వ్యక్తపరచబడే ప్రతిస్పందన అంటాము. స్కిన్నర్ ప్రయోగంలోని ప్రతిస్పందనని ఎమిటెడ్ రెస్పాన్స్. అవునా? ఈ ఎమిటెడ్ రెస్పాన్సెస్ ద్వారా ఒక వ్యక్తిలో, ఒక జీవిలో నిర్మించబడే ప్రవర్తననే మనం కార్యసాధక ప్రవర్తన, ఆపరెంట్ బిహేవియర్ అంటాం. ఎలిసిటెడ్ రెస్పాన్సెస్ అంటే రాబట్టబడిన ప్రతిస్పందన, అంటే పావ్లో ప్రయోగంలో ఉన్నటువంటి ప్రతిస్పందన ఏదైతే ఉందో దాని ద్వారా ఒక జీవిలో లేదా ఒక వ్యక్తిలో నిర్మితమైనటువంటి ప్రవర్తనని మనము రెస్పాండెంట్ బిహేవియర్ అంటాం. మరో రకంగా చెప్పాలంటే రెస్పాండెంట్ బిహేవియర్ని మనం పావ్లోవియన్ బిహేవియర్ అంటాం. పావ్లో ప్రతిపాదించింది కాబట్టి. ఆపరెంట్ బిహేవియర్ అని దీన్ని పిలుస్తాం. స్కిన్నర్ పావ్లోవియన్ బిహేవియర్ వేరు, ఆపరెంట్ బిహేవియర్ వేరు.
పావ్లోవియన్ బిహేవియర్లో ఆహారం ముందు కనిపిస్తుంది. ఆపరెంట్ బిహేవియర్లో ఎటువంటి పునర్బలనము, బహుమతి, బహుమానం ఏమీ కనబడదు ముందే. ప్రతిఫలం లేకుండా ప్రయత్నం చేస్తాం, ప్రతిఫలం దొరుకుతుంది అనుకోకుండా. దొరకగానే ఆ ప్రయత్నాల్ని మనం ఏం చేస్తాం, నిలుపుకుంటాం. ప్రతిఫలం దొరకకపోతే లేదా నెగిటివ్ ప్రతిఫలం దొరికితే ఆ ప్రయత్నాన్ని మనం విరమించుకుంటాం. ఇది ఆపరెంట్ బిహేవియర్, కార్యసాధక నిబంధన. పేరులో నుంచి చూడండి. ఓకే, అందుకే దీన్ని ఇన్స్ట్రుమెంటల్ థియరీ అని కూడా పిలుస్తాం. పరికరాత్మక నిబంధనం. ఎక్కువగా పరికరాలు ఉపయోగించి మనం చేసాం. పరికరాత్మక నిబంధనం, ఇన్స్ట్రుమెంటల్ థియరీ, లెర్నింగ్ థియరీ. అర్థమైంది? ఎప్పుడు కార్యం చేస్తాం, సాధిస్తాం. ఏం సాధిస్తాం? ప్రవర్తన. అది అనుకూలమైన ప్రవర్తన కావచ్చు, అననుకూలమైన ప్రవర్తన కావచ్చు. అనుకూల ప్రవర్తనను నిలుపుకుంటాం, అనుకూల ప్రవర్తన మనం తొలగించుకుంటాం. ఇది ఆపరెంట్ బిహేవియర్. అర్థమైందా? కాబట్టి ఉద్దీపన లేకుండా కూడా ప్రతిస్పందన ఉంటుంది అని చెప్పింది స్కిన్నర్. క్లియరా? ఇప్పుడు డౌట్ క్లియర్ కదా? సో ఇది మౌలికమైన భావన. ఇది అర్థం కానంత వరకు నువ్వు ఎంత అధ్యయనం చేసినా స్కిన్నర్ సిద్ధాంతం నీకు అర్థం కాదు. ఓకే, దీనికి అనుసంధానంగానే ఒక 3 కీలక భావనల్ని మనము కార్యసాధక నిబంధనం స్కిన్నర్ సిద్ధాంతంలో మాట్లాడతాం. ఏంటి అవి? పునర్బలనమని, దండనాని, ఆకృతీకరణ, రీఎన్ఫోర్స్మెంట్, పనిష్మెంట్, షేపింగ్. చిన్నగా చెప్తాను, నేను లోతుగా వెళ్ళను. రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి అంటే, పునర్బలనం అంటే ఏంటి అంటే బలోపేతం చేసుకోవడం. దీన్ని బలోపేతం చేయడం, ప్రవర్తనని బలోపేతం చేయడం. ఎట్లాంటి ప్రవర్తనను బలోపేతం చేస్తామబ్బా మనం? సాధారణంగా జనరల్గా మాట్లాడుకుందాం. ఎటువంటి ప్రవర్తనను మనం బలోపేతం చేస్తాము? వాంఛనీయమైనటువంటి, అభిలషణీయమైనటువంటి మంచి ప్రవర్తనని మనం పిల్లాడిలో డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. పునర్బలం అంటాం దాన్ని. దండన అంటే బలహీనం చేయడం. అవాంఛనీయమైన, అసామాన్యమైన, అనభిలషణీయమైనటువంటి ప్రవర్తన మనం ఏం చేస్తాం? దండన ద్వారా విలుప్తీకరిస్తాం, ఆ ప్రవర్తన తొలగిస్తాం. అవునా? చూడండి, ఇక్కడ ఈ పునర్బలము, పనిష్మెంట్, ఆకృతీకరణ అనేది 3 చాలా కీలక భావనలు. మళ్ళీ దీంట్లో పునర్బలంలో 2 రకాల పునర్బలనాలు ఉంటాయి. ధనాత్మక పునర్బలనం అని, రుణాత్మక పునర్బలనం అని. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. అదేవిధంగా దండంలో కూడా 2 రకాల దండలు ఉంటాయి. పాజిటివ్ పనిష్మెంట్, నెగిటివ్ పనిష్మెంట్. చూడండి, పాజిటివ్ అంటే ప్లస్ కదా, ప్లస్సా కదా? ప్లస్ అంటే అడిషన్ కదా, కలపడం. అవునా? అంతేనా కాదా? నెగిటివ్ అంటే మైనస్ కదా, మైనస్ అంటే తొలగించడం, డిలీట్ చేయడం. ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఇక్కడ మీరు. మళ్ళా పునర్బలం అంటే బలోపేతం చేయడం, దండన అంటే బలహీనం చేయడం. ఇప్పుడు మరి పాజిటివ్, నెగిటివ్ అంశాలను దీనికి జోడించాలి మనం. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి అంటే పాజిటివ్ పునర్బలం. ధనాత్మక పునర్బలం అంటే ఏంటి అంటే పరిస్థితికి ఒక కారకాన్ని జోడించడం ద్వారా మనం అనుకున్న ప్రవర్తనని బలోపేతం చేయడం. మరోసారి చెప్తున్న జాగ్రత్త వినండి. పరిస్థితికి ఒక కారకాన్ని జోడించడం ద్వారా మనం అనుకున్న ప్రవర్తనని బలోపేతం చేయడం ధనాత్మక పునర్బలం. ఉదాహరణకి, ఒక పిల్లాడికి ఇన్ టైంలో హోంవర్క్ పూర్తి చేయాలి అనేటువంటి ఒక మంచి అలవాటుని డెవలప్ చేయాలనుకుంటున్నాడు టీచర్ లేదా తల్లి లేదా తండ్రి, ఎవరైనా సరే. దానికోసం ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆ సిచ్యువేషన్కి నువ్వు హోంవర్క్ కనుక పూర్తి చేస్తే నీకు గిఫ్ట్ కొనిస్తాను, ఒక టాయ్ కొనిస్తాను, లేదా ఒక చాక్లెట్ కొనిస్తాను, లేదా సినిమాకి తీసుకెళ్తాను. ఈ విధంగా ఒక కారకాన్ని జోడించి ఆ సిచ్యువేషన్కి ఒక మంచి ప్రవర్తనని ఏం చేస్తున్నాడు? బలోపేతం చేస్తున్నాడు. హోంవర్క్ ఇన్ టైంలో పూర్తి చేయమని ఒక మంచి ప్రవర్తన, ఇట్లాంటి గిఫ్ట్లు ఇవ్వడం, అట్లాంటివన్నీ కూడా పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ కిందకి వస్తాయమ్మా. ఇక నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి అంటే కారకాన్ని తొలగించాలి. నెగిటివ్ అంటే తొలగించడం కదా, తొలగించాలి, ప్రవర్తనను బలోపేతం చేయాలి. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. హోంవర్క్ని ఇన్ టైంలో పూర్తి చేసేటటువంటి ఒక మంచి ప్రవర్తన మనం బలోపేతం చేయాలి. ఏ విధంగా బలోపేతం చేయాలి? ఒక కారకాన్ని తొలగించడం ద్వారా. ఎట్లాంటి కారకము? వానికి అయిష్టమైనటువంటి కారకం తొలగించడం ద్వారా. ఉదాహరణకి మనం పిల్లాడికి చెప్తాం, నువ్వు ఇన్ టైంలో కనుక హోంవర్క్ పూర్తి చేస్తే, నువ్వు ఇన్ టైంలో కనుక హోంవర్క్ కనుక పూర్తి చేసినట్లయితే నీకు అయిష్టమైనటువంటి, ఇంకో రకంగా చెప్దాం నీకు ఉదాహరణ, నువ్వు ఇన్ టైంలో కనుక హోంవర్క్ పూర్తి చేసినట్లయితే నీ బట్టల్ని నువ్వు సర్దుకోవాల్సిన అవసరం లేదు, నేనే సర్ది పెడతాను. బట్టలు సర్దుకోవడం అనేది వాడికి కొద్దిగా విసుగుతో కూడినటువంటి కార్యక్రమం.
లేదా బట్టల్ని తీసుకెళ్ళేసి వాషింగ్ మిషన్లో వేయడం అనేది మనకి ఇబ్బందితో కూడుకున్న విషయం. అది నేను చేసి పెడతాను. అక్కడ ఏం చేస్తున్నాం, కారకాన్ని తొలగించేస్తున్నాం, మనకు అయిష్టమైన కారకాన్ని తొలగించేస్తున్నాం. తొలగించేసి ఏం చేస్తున్నాము, ఇన్ టైంలో హోంవర్క్ పూర్తి చేయాలి అనేటువంటి ఒక పాజిటివ్ బిహేవియర్ని మనం డెవలప్ చేస్తున్నాం. ఏ కారకాన్ని తొలగిస్తున్నాం, వాడికి అయిష్టమైన కారకాన్ని తొలగించి, దీన్ని నెగటివ్ రెయిన్ఫోర్స్మెంట్ అంటాం. అంటే పిల్లాడికి ఇష్టం లేని కారకాన్ని, పరిస్థితులను తొలగించడం ద్వారా పాజిటివ్ బిహేవియర్ని మనం ఏం చేయాలి, స్ట్రెంథెన్ చేయడం నెగటివ్ రెయిన్ఫోర్స్మెంట్ అంటాం. ఇక దండన అంటే ఏమని చెప్పాను నేను, బలహీనం చేయడం. దేన్ని బలహీనం చేస్తాం, జనరల్గా అవాంఛనీయమైన ప్రవర్తన మనం బలహీనం చేస్తాం. అవునా? ఉదాహరణకి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేటటువంటి ఒక చెడ్డ అలవాటు ఉంది ఒక వ్యక్తికి. ఎప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తుంటాడు, ట్రాఫిక్ సిగ్నల్ సరిగ్గా పాటించాడు, సరిగ్గా కార్ని పార్క్ చేయడు, రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తాడు, స్పీడ్ డ్రైవ్ చేస్తాడు, సీట్ బెల్ట్ ధరించాడు, ఇట్లాంటివన్నీ అవలక్షణాలు ఇవి. అట్లాంటి అవలక్షణాలు ఉన్నటువంటి ఒక వ్యక్తికి మనము దండిస్తాం. దండించి ఆ అవాంఛనీయమైన ప్రవర్తనని విలుప్తీకరించుకుంటాం. ఉదాహరణకి దీంట్లో దండనలో పాజిటివ్ పనిష్మెంట్. పాజిటివ్ పనిష్మెంట్ అంటే ఏంటి, పరిస్థితి కారకాన్ని జోడించాలి, జోడించడం ద్వారా అవాంఛనీయ ప్రవర్తనని మనం బలహీనం చేయాలి. ఉదాహరణకి ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించేటువంటి ఒక వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు చాలాన్లు ఇస్తారు. ఇస్తారా? ఇస్తారు. అంటే పరిస్థితికి చాలాని జోడిస్తున్నారు. ఇక్కడ జోడించడం ద్వారా వాడికి అయిష్టమైన కారకాన్ని జోడిస్తాం. జనరల్గా జోడించడం ద్వారా పనిష్మెంట్ ఇస్తున్నాం వాడికి. దీన్ని పాజిటివ్ పనిష్మెంట్ అంటాం. ఏమంటాం దీనికి? పాజిటివ్ పనిష్మెంట్ అంటాం. అలా కాకుండా నెగిటివ్ పనిష్మెంట్ ఏంటి అంటే, కారకాన్ని తొలగించాలి కదా. వాడికి బైక్, ఎవరికైనా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వ్యక్తులందరూ కూడా బైక్ రైడింగ్లో చాలా ఇష్టం ఉంటుంది, బైక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ వాళ్ళ తండ్రి తల్లి ఎవరేం చేస్తారంటే, ట్రాఫిక్ రూల్స్ నువ్వు బాగా ఉల్లంఘిస్తున్నావు కాబట్టి నీకు ఇష్టమైనటువంటి బైక్ నువ్వు మళ్ళీ ఒకసారి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించావు అనుకో, ఇష్టమైన బైక్ని నీ నుంచి లాక్కుంటాం మేము. ఇది నెగటివ్ పనిష్మెంట్ అంటాం దీన్ని. పనిష్మెంట్ అంటేనే బలహీనం చేయడము, అవాంఛనీయమైన ప్రవర్తనని. అవునా? నెగిటివ్ పనిష్మెంట్ అంటే ఏంది, వాడికి ఇష్టమైన కారకాన్ని తొలగించడం ద్వారా పరిస్థితి నుంచి ఆ అవాంఛనీయమైన ప్రవర్తన మనం బలహీనం చేస్తున్నాం, బైక్ని లాక్కుంటున్నాం. ఇక్కడ క్లియరా? పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్, నెగిటివ్ రెయిన్ఫోర్స్మెంట్, పాజిటివ్ పనిష్మెంట్, నెగిటివ్ పనిష్మెంట్. ఇది అర్థమైతే మీకు ఈ సిద్ధాంతం క్లియర్గా అర్థమైనట్టు. ఇక షేపింగ్, ఆకృతీకరణ అంటే ఏంటి అంటే, మనం ఒక సంక్లిష్టమైనటువంటి ప్రవర్తనని పిల్లాడికి నేర్పించాలి. ఇది మనకు సమ్మిళిత విద్య, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో బాగా యూజ్ అయ్యేటటువంటి వర్డ్ షేపింగ్, ఆకృతీకరణ. ఏం చెప్తుంది ఆకృతీకరణ అంటే, ఒక సంక్లిష్టమైనటువంటి ప్రవర్తనని పిల్లాడికి మనం నేర్పించాలి. సంక్లిష్టమైనటువంటి చాలా కఠినమైన ఒక అంశాన్ని పిల్లాడికి నేర్పించాలి మనం. ఆ అంశం ఒక్కసారిగా నేర్పించలేం మనం, చాలా కఠినమైన విషయం కదా. ఇప్పుడు సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఉంటారు, వాళ్ళకు 1కి 10 సార్లు చెప్తేనే నేర్చుకోగలుగుతారు. అవునా? అట్లాంటి కఠినమైన విషయాల్ని వాళ్ళకు నేర్పించాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి షేపింగ్ అనేటువంటి ఒక టెక్నిక్ని మనం ఉపయోగిస్తాం, ఆకృతీకరణ. దీంట్లో ఏం చేస్తామంటే, ఒక సంక్లిష్టమైన ప్రవర్తనను పిల్లాడికి నేర్పించే క్రమంలో ఆ ప్రవర్తనకు దారితీసే ఏ ప్రవర్తనను అతడు వ్యక్తపరిచినా సరే దాన్ని మనం ఏం చేస్తాం, పునర్బలం చేస్తూ 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 మెల్లిగా ఆ సంక్లిష్టమైన ప్రవర్తనను వాడిలో డెవలప్ చేస్తాం. ఉదాహరణకి ఒక పావురాన్ని ట్రైనింగ్ ఇవ్వాలి మనం. ఏ విధంగా? అది 8 ఆకారంలో, ఈ విధంగా 8 ఆకారంలో తిరగాలి. తిరగగలుగుతుంది ఆ పావురం? చాలా కష్టంతో కూడుకున్న పని కదా. పావురం అనేది చిన్న ఒక జీవికి 8 ఆకారంలో ఈ విధంగా తిరగడం, చిలుక అయితే నేర్చుకుంటుంది తొందరగా, పావురం నేర్చుకోదు, ఇంకా దాని మెదడు వికాసం అట్లా ఉండదు. కాబట్టి దానికి ట్రైనింగ్ ఇవ్వాలి మనం, సంవత్సరాలు పట్టొచ్చు. అయితే దీన్ని ఈ సంక్లిష్టమైన ప్రవర్తన 8 ఆకారంలో తిరిగేటటువంటి ఒక ప్రవర్తన మనం పావురంలో డెవలప్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఆ క్రమంలో మనం దానికి ట్రైనింగ్ ఇచ్చే సందర్భంలో అది కొద్దిగా 8 వైపు ఇట్లా తల తిప్పినా, 8 లాగా ఇట్లా ఒక అడుగు ముందుకు వేసినా, జస్ట్ ఒక అరసున్నా పూర్తి చేసినా దానికి మనం ఏం చేస్తాము, బహుమానం ఇస్తాం, దానాన్ని ఇస్తాం, లేదా దానికి సంతోషకరమైన విషయాన్ని దానికి అప్పచెప్తాం. అప్పచెప్పడం ద్వారా నువ్వు ఈ సంక్లిష్టమైనటువంటి ప్రవర్తనను నేర్చుకునే క్రమంలో ఆ వైపుగా ఏ ప్రవర్తనను, ఏ ప్రతిస్పందనను వెలిపించినా సరే నీకు బహుమతి దొరుకుతుంది అని దానికి తెలిసేటట్టు చేస్తాం. దీన్నే మనం షేపింగ్ అంటాం, ఆకృతీకరణ. మెల్లిగా ఒక సంక్లిష్టమైన ప్రవర్తనను నేర్పించే క్రమంలో చిన్న చిన్న ప్రవర్తనల్ని అది వ్యక్తపరుస్తున్న సందర్భంలో దానికి మనం ఏం చేస్తాం, పునర్బలాన్ని ఇస్తూ ఆ సంక్లిష్టమైనటువంటి కఠినమైన ప్రవర్తనని దాంట్లో డెవలప్ అయ్యేటట్లుగా మనం ట్రైనింగ్ ఇస్తాం. దీన్నే షేపింగ్ అని పిలుస్తాం. ఈ 3 కీలక భావనలు చాలా ఇంపార్టెంట్.
దీనితో పాటు ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది, కీలక భావనలను చర్చించవచ్చు. ఈ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్లో మనం ఏం చేస్తామంటే కఠినమైన విషయాల్ని చిన్న 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 భాగాలుగా విడగొడతాం. విడగొట్టేసి చిన్న చిన్న భాగాల్ని ఒక్కొక్క భాగాన్ని పిల్లాడికి ఇస్తాం. పిల్లాడికి ఇచ్చిన తర్వాత ఆ భాగాన్ని వాడు అభ్యసించిన తర్వాత ఇమీడియట్గా ఒక సమీక్ష టెస్ట్ పెడతాం, ఒకటి పెట్టేసి వాడికి ఫీడ్బ్యాక్ అనేది అందిస్తాం. ఆ ఫీడ్బ్యాక్ అనేది అందించడం ద్వారా, ఒక పునర్బలనాన్ని వాడికి అందించడం ద్వారా ఆ విషయం అనేది నేర్చుకున్నాడా నేర్చుకోలేదా అని వాడికి తెలిసిపోతుంది అనమాట. అంటే నేర్చుకోవాల్సిన కఠినమైన విషయాన్ని మనం చిన్న చిన్న భాగాలుగా విడగొట్టేసి వాడు నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ఇమీడియట్గా ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాం. టెస్ట్లో వాడు కనుక రాణిస్తే వాడికి ఒక గిఫ్ట్ ఇస్తామన్నమాట. ఆ విధంగా మొత్తం భాగాలు నేర్చుకున్న తర్వాత టోటల్ కంప్లీట్గా ఆ అంశం అనేది వాడికి కంప్లీట్ అయిపోతుంది, నేర్చుకున్నవాడు అవుతాను అనమాట. ఈ విధంగా రీఇన్ఫోర్స్మెంట్ కావచ్చు, పనిష్మెంట్ కావచ్చు, షేపింగ్ కావచ్చు, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ కావచ్చు, ఇవి 4 కూడా మనం ఆపరెంట్ కండిషనింగ్ థియరీలో మాట్లాడేటటువంటి కీలకమైన భావనలు. అర్థమైంది అనుకుంటాను మీకు. కార్యసాధక నిబంధన సిద్ధాంతం చాలా చాలా ముఖ్యమైన సిద్ధాంతము. ఉద్దీపన లేకుండా కూడా ప్రతిస్పందన రాబట్టొచ్చు. 2 టైప్స్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. ఒకటేమో రెస్పాండెంట్ బిహేవియర్, ఇంకోటేమో ఆపరెంట్ బిహేవియర్. రెస్పాండెంట్ బిహేవియర్ని మనము పావ్లోవియన్ బిహేవియర్ అంటున్నాము. ఓకే, పావ్లో ప్రతిపాదించిన సిద్ధాంతంలో జీవి ప్రదర్శించిన ప్రవర్తనను రెస్పాండెంట్ బిహేవియర్ అంటున్నాము. స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్ థియరీలో ప్రతిపాదించిన విధంగా ప్రవర్తన కనుక జీవులు డెవలప్ అయితే దాన్ని మనం ఆపరెంట్ బిహేవియర్ అంటాము, కార్యసాధక ప్రవర్తన. క్లియర్? సో ఇదండి. కాబట్టి టెస్ట్ సిరీస్ని మీరు లాంచ్ అయినటువంటి టెస్ట్ సిరీస్ని ఒకసారి చూడండి, దాంట్లో జాయిన్ అవ్వండి కోర్సులో. ఇలాంటి ఎన్నో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీకు యాప్లో అందుబాటులో ఉంటాయి. దయచేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా అక్కడ చాలా ఫ్రీ టెస్ట్ మెటీరియల్ కూడా మీకు ఉంది, ఫ్రీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకేనండి, థ్యాంక్ యూ.